పుష్ప 2 మీద అంచనాలు రోజురోజుకు పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. దాంతో ఎప్పుడెప్పుడు మూవీ విడుదల అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఓ రేంజ్లో ఆకట్టుకుంది. వరుసగా ఈవెంట్లు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీలో ఎక్కువగా యాక్షన్ సీన్లే ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి పార్ట్లో యాక్షన్ సీన్లే బాగా క్రేజ్ తెచ్చాయి. అందుకే ఈ పార్ట్లో కూడా యాక్షన్ సీన్లకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. పుష్పరాజ్ మేనరిజంలో యాక్షన్ సీన్లు చేస్తాడని, అవి ఊహించడానికి కూడా అందని విధంగా ఉంటాయని సమాచారం. ఇప్పటి వరకు చూడని విధంగా యాక్షన్ సీన్లు ఉంటాయన్నారు. సుకుమార్ సినిమాలో యాక్షన్ సీన్లు ఎంత రసవత్తరంగా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా. అందుకే పుష్ప 2లో కూడా వీటినే హైలైట్ చేస్తున్నారు. పైగా ఇందులో జాతర సీన్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. అందులో బన్నీ ఆడవేషంలో చేసే ఫైట్స్ నెవర్ బిఫోర్ అన్నట్లే ఉంటాయని ఇప్పటికే హింట్స్ ఇస్తున్నారు. దాంతో బన్నీ అభిమానులు ఈ సీన్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇందులో యాక్షన్ సీన్లో బన్నీ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పటికే స్టేజ్ల మీద దేవిశ్రీ ప్రసాద్, ఇతర టెక్నీషియన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి సినిమాను ఈ యాక్షన్ సీన్లు ఏ లెవెల్కు తీసుకెళ్తాయో చూడాలి. మరోవైపు పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుండగా 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా బెనిఫిట్ షోలు పడుతున్నాయి. దీంతో ఈ సినిమా టికెట్ ధరలు భారీగా పెరుగుతాయని అంతా భావిస్తున్నారు. టికెట్ ధరలు, అదనపు షోలు పెంచాలని మూవీ టీం తెలంగాణ సర్కార్ను సంప్రదించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీవో విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం డిసెంబర్ 4న రాత్రి 9:30 నుండి బెనిఫిట్ షోలకు, అర్ధరాత్రి 1 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతినిచ్చారు.